సంక్రాంతి పండగకి భార్య రథం ముగ్గు వేస్తూ ఉంది. ఆ ముగ్గు వేస్తూ ఎటో వెళ్ళిపోయింది. తర్వాత భర్త వెతుకులాట మొదలుపెట్టాడు. ఎక్కడ చూసినా కనిపించలేదు. 2 నెలలు దాటింది. తర్వాత ఇంటికి భార్య వచ్చింది. భర్త రథం ముగ్గేస్తూ వెళ్ళి 2 నెలలు దాటితే నువ్వు ఇంకా రావేమో అనుకొని ఈమెను పెళ్లి చేసుకున్నా కాంతం. ఈ రోజుల్లో బాగున్నారా అండి అని అడిగి తెలుసుకునే కాలం పోయింది. మనిషి ఆన్లైన్లో ఉంటే చాలు బాగానే ఉన్నాళ్లే అనుకుంటారు. అందరూ ఆన్లైన్లోనే ఉండేలా చూడు తండ్రి. మా ఫ్రెండ్ ఎంత లక్కీ అంటే వాడి పాత లవర్ పేరు, పెళ్లి చేసుకున్న అమ్మాయి పేరు ఒకటే. ఆ పేరు నిద్రలో కలవరించినా ఏం పర్లేదు. అందరికీ అదృష్టం ఉండదు కదండి. ఈ రోజుల్లో ధర్మం 4 కాళ్ళ మీద నడుస్తోంది. నెంబర్ 1 ఇన్కమింగ్ కాల్, నెంబర్ 2 అవుట్ గోయింగ్ కాల్, నెంబర్ 3 మిస్డ్ కాల్, నెంబర్ 4 కాన్ఫరెన్స్ కాల్. నా ఫ్రెండ్కి ఒక దొంగ ఫ్రెండ్ ఉన్నాడు. ఫ్రెండ్, ఒకే బంగారు షాప్లో 4 సార్లు దొంగతనం చేశావా? 4వసారికి దొరికిపోయావంట, నిజమేనా అని దొంగని అడిగాడు. దొంగ, ముందు 3 సార్లు తెచ్చిన నగలు మా ఆవిడికి నచ్చలేదండి. అందుకే 4వసారి మా ఆవిడనే తీసుకెళ్ళా షాప్కి. సెలెక్ట్ చేసుకునేసరికి దొరికిపోయామండి. చిన్నప్పుడు నేను సరిగ్గా చదివేవాడిని కాదు. తర్వాత బాగా చదివే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేశా. మెల్లిగా వాళ్ళు కూడా చదవడం మానేశారు. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.